న్యాయవాదులు వాళ్ళిద్దరు కూడా, అలాగే వారి న్యాయమూర్తి కూడా సుదర్శన్ రెడ్డి. సో ఈ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మీద ఏ రకంగా ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని కూడా ప్రభుత్వం సీరియస్గానే ఎక్సర్సైజ్ చేస్తోంది. బాలరాజు గారు, ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. మీరు వ్యతిరేకమా కాదు, బీజేపీ వ్యతిరేకమా కాదు, కానీ ఇవాళ ప్రభుత్వం రిజర్వేషన్లు ఎందుకు చేయలేకపోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ లోపు తేల్చాలి, లేదంటే పార్టీల పరంగా రిజర్వేషన్లు అన్నా ఇవ్వాలి, కోర్టులో ఫైట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బిల్లు అక్కడ అవ్వట్లేదు. బిల్లు ఎందుకు ఆగింది అనేది బీజేపీ ఆచార్య గారితో మాట్లాడదాం. బట్ మీకేంటి అనిపిస్తుంది? ఇవాళ బీఆర్ఎస్ విషయంలో కూడా కొంత విమర్శలు ఉన్నాయి, అంటే ఆ నెంబర్ విషయంలో. సార్ ఇప్పుడు రిషి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బలైన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ల పట్ల పెదాల మీద ప్రేమ తప్ప హృదయంలో ప్రేమ లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము ఫస్ట్ నుంచి కూడా వాదిస్తుంది. అనేక సార్లు మేము బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు మా అధినాయకుడు, మా పార్టీ వర్గం మీరు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో బీసీలతో మీటింగ్ ఏర్పాటు చేసి అవసరం అనుకుంటే మీరు చెన్నై వెళ్ళి తమిళనాడులో ఎట్లయితున్నాయో రిజర్వేషన్లు వాటిని స్టడీ చేయని చెప్పేసి మేము సుమారు 50 మంది లీడర్లను పంపించారు మమ్మల్ని స్టడీ చేయడం కోసం. తనదన వచ్చాము, కేసీఆర్ గారికి మా పార్టీ వర్గం కేటీఆర్ గారికి నివేదిక ఇచ్చాం. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మీరు నవంబర్ 2023లో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు. ఆ డిక్లరేషన్లో మీరు పెట్టిన స్పష్టంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కాదు, చట్టబద్ధమైన రిజర్వేషన్స్, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్స్, బీసీలకు 40% కల్పిస్తామన్నది మీరే. హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అమలు చేయాల్సింది ఎవరు? ఇలా అధికారంలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అమలు చేయాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ. బిల్లు ఢిల్లీలో ఎట్లా సార్? బిల్లు ఢిల్లీలో ఉందనడానికి కారణాలు ఏంటంటే సార్, నేను అంటా ఉన్నాను, మీరు గతంలో మేనిఫెస్టో పెడతారు, మీకు తెలియదా? ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది సార్. నేను ఏమంటానంటే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీకు తెలియదా సార్? బీజేపీ మేము ఆమోదించాలని మీకు తెలియదా? సార్ ఎన్నికలు కాబట్టి హామీలు ఇచ్చినప్పుడు మీరు అబద్ధం చెప్పినట్టే కాదు. స్టేట్ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ జరిగింది, పార్లమెంట్లో గెలుస్తామని కదా చెప్పారు. ఇండియా పార్లమెంట్ ఎలక్షన్లో గెలుస్తామని మీరు పెట్టినప్పటికీ నేను ఏమంటాను సార్, ఇలా చట్టబద్ధమైన రిజర్వేషన్ల ద్వారా 23,973 మంది ప్రజాప్రతినిధులు కొత్త వాళ్ళు కాబోతా ఉన్నారు, కాంగ్రెస్ ఇవ్వబోతుంది అని చెప్పారు మీరే సార్. ఓకే, ఇది అంశం సార్. ఇది రాష్ట్రపతి దగ్గర బిల్లు మీరు పంపినారు. చట్టసభల్లో ఏదైతే శాసన మండలిలో కావచ్చు, రాష్ట్ర శాసనసభలో మీరు బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మేము, భారతీయ జనతా పార్టీగా వాళ్ళు ఇద్దరం కూడా మద్దతు ఇచ్చినాం. మీరు పంపని చెప్పినాం, రాష్ట్రపతి దగ్గర పంపారు సార్. రాష్ట్రపతి దగ్గర పంపినప్పుడు మీరు ఏం చేయాలి సార్? ఇక్కడ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయనుండే, అఖిలపక్షం ఎమ్మెల్యేలతోని పిఐసి మీటింగ్ ఏర్పాటు చేయనుండే, ఒక పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఢిల్లీకి తీసుకుపోనుండ్రి. డెఫినెట్ గా సార్, అఖిలపక్షం వీళ్ళందరూ వెళ్తే రాష్ట్రపతి వెంటనే బిల్లును ఓకే చేస్తారు సార్. మేము అంటే ఇది ఒక పార్టీ అభిప్రాయం కాదు, తెలంగాణలో అన్ని పొలిటికల్ పార్టీల అభిప్రాయం, అసెంబ్లీలో ప్రజలందరి అభిప్రాయం. రిజల్యూషన్ అసెంబ్లీలోనే అయింది కదా సార్. ఇప్పుడు మళ్ళీ తర్వాతకి ఏమైంది సార్? ముస్లిం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది. అది తగ్గించిర్రు, 56% జనాభా ఉండే వాటిని 52కే తగ్గించిర్రు మీరు అని చెప్పేసి ఆల పార్టీ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లయ్య గారు తగలబెట్టిన సందర్భం చూస్తా ఉన్నాం. నేనేమంటాను సార్, ఇలా మీరు ఏదైతే ఇవాళ ఢిల్లీకి మళ్ళీ కూడా వెళ్ళారు, 52సారి 53సారి వెళ్ళారు. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు 52 53 వెళ్ళా లెక్క చెప్తున్నాం సార్. మీరు లెక్క రాసుకుంటాం, బీఆర్ఎస్ పార్టీగా రోజు లెక్క రాసుకుంటాం. 52 సార్లు పోయారు. ఎన్నడైనా బలహీన వర్గాలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి మేము హామీ ఇచ్చినామని ఎన్నడైనా మోదీ గారిని కలిశారా? కేంద్ర సాధికారత మంత్రిత్వ శాఖను ఏమైనా కలిశారా? రాష్ట్రపతి ఏమైనా అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి గారిని మంత్రులు గారిని కలిశారా సార్? పెద్ద ఎత్తున అతరసీమ డైలాగ్ గుర్తొస్తుంది నాకు సార్. నేను ఏమంటే సార్, లాస్ట్ టైం గుర్తుందా మీకు? ప్రధానమంత్రి అమిత్ షా ఇవ్వద్దన్నారు కదా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ అన్నారు. లాస్ట్ టైం అపాయింట్మెంట్ రాలేదు అంటారు సార్. ఇప్పుడు మీకు ప్రేమ ఉంటే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సంబంధించి సభ పెట్టినారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినారు సార్. మంత్రులందరూ పోయినారు, స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ ఫ్లైట్లు, పెద్ద ఎత్తున వ్యాన్లు, రకరకాల మంది మార్బలంతో పోయినారు. అతడు సీమాల కనుక తనకల బరిని బ్రహ్మాజిని పెట్టి ఏంద్రా బుజ్జి ఒక మట చేయడానికి గిన్ని వ్యాన్లు ఎందుకు, గిన్ని కర్రలు ఎందుకు, గిన్ని కత్తులు ఎందుకు, డీజిల్ వేస్ట్ అన్నట్టు ఇవాళ మీరు మోడీ మెడల్ వంచిరు పోయి మళ్ళీ సార్, మోడీ మెడల్ వంచుతాం మీ తెలంగాణకు వచ్చి దెబ్బలు వంచిరు మీరు. ఇవాళ మీ ఇయ్యలేమని చెప్పేసి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. నేను రషీద్ గారు నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీరు జంతర్ మంతర్గా ధర్నా చేస్తే ఖర్గే రాడు, సోనియా గాంధీ రాదు, ప్రియాంక గాంధీ రాదు, రాహుల్ గాంధీ రాడు. అంటే మీకు పార్టీకి చిత్తశుద్ధి ఉందా? మళ్ళీ ఈ రాణి సభకు ఇదే రోల్ మోడల్, తెలంగాణ దేశానికి రోల్ మోడల్, తెలంగాణ రోడ్ మ్యాప్ చూపిస్తుంది కులగానికి అని చెప్పేసి మళ్ళీ పెద్ద ఎత్తున ప్రసంగాలు ఇస్తారు. రాజ్యాంగాన్ని మాత్రం చేతులు పట్టుకొని కూర్చుంటారు రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని కూర్చునే రాహుల్ గాంధీ గారు
సభకి ఎందుకు రాలేని అడిగితే మాత్రం ఎవరు సపోర్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుంటే ప్రాబ్లం బీజేపీకి, బీఆర్ఎస్ కూడా ఉంది. తెలంగాణ హెలికాప్టర్ అంతా బీహార్ తిరుగుతుంది సార్. ఓకే. తెలంగాణ హెలికాప్టర్ అంతా బీహార్ చరణ్ యాదవ్ గారు, ఒక నిమిషం. తెలంగాణ మంత్రులంతా బీహార్ ప్రచారం పోయిరు. ఓన్లీ బీసీ మాత్రం ఓకే, చరణ్ యాదవ్ గారి కౌంటర్ ఇప్పుడు మెడలు వంచడం అవన్నీ అయిపోయి ఇంకా ఒకటి సుప్రీంకోర్టులో తేల్చుకోవడమో లేకపోతే రాష్ట్రపతి గారిని బతిమాలుకోవడమో ఏదో ఒకటి చేయాలి ఇంకా, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం తప్ప